అగో ఎట్లున్నాయి ఇందిరమ్మ చీరలు మొత్తం కోటి చీరలట 2 తీర్ల రంగురంగులలో ఉన్నాయి చీరలు. మొదటి విడతల 65 లక్షల మంది ఆడోళ్లకు ఈ చీరలను, ఇక రెండో మల్క మాల్లో 35 లక్షల చీరలను పంచుతారట సర్కారోళ్ళు. నిన్న ఇందిరమ్మ జయంతి ఉందని నిన్నటి సందే పంచే ప్రోగ్రాం పట్నంలో మొదలుపెట్టిండు సీఎం రేవంత్ సారు. శ్రీమతి అశ్విని గారు రంగారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చీరను స్వీకరిస్తున్నారు. శ్రీమతి రేణుక గారు యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, వారు గౌరవ ముఖ్యమంత్రి గారి అమరహస్తాల చేతుగా చీరను స్వీకరిస్తున్నారు. శ్రీమతి పుష్పరాణి గారు కామారెడ్డి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు అతిథుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు. శ్రీమతి అజయలక్ష్మి గారు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిహెచ్ఎంసీ మేయర్ గారు మరియు మంత్రుల చేతుల మీదుగా ఇందిరమ్మ చీరని స్వీకరిస్తా ఉన్నారు. అయితే ఫస్ట్ వంచే 65 లక్షల చీరలన్నీ పల్లెటూర్లు, తండాలు, గూడాలు, చిన్న చిన్న ఊర్లలోనే వంచుతారట. ఇక తర్వాత రెండో మల్క మార్చి 1కి వెళ్ళి మార్చి 8 దాకా అంటే మహిళా దినోత్సవం దాకా పట్నాలలో వంచిపెట్టే ప్రోగ్రాం నడుస్తుందట. మరి ఇదివరకున్న సర్కారోళ్ళు బతుకమ్మ పండుగ అప్పుడు చీరలు వంచిర్రు, పండుగ లేదు పాపం లేదు, ఇప్పుడేందుకు వంచుతున్నారంటే తెలంగాణ ఆడబిడ్డలకు ప్రజాప్రభుత్వం పెడుతున్న సారే ఈ చీర.